వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేను సెల్ స్టిచ్, ఇది డిఫరెంట్ది. ఇది పోస్టు స్టిచ్ కూడా వస్తుంది, అంటే ఫ్రంట్ పోస్టు బ్యాక్ పోస్టు ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో వస్తాయి. ఇవ్వండి, దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. దీనికోసం మనం 6 6 12 అట్లాగా 6 6కి వేసుకుంటా, అంటే 18కి 4 స్టిచెస్ కలుపుకోవటం, అట్లాగా 6 6 6 వేసుకొని తర్వాత చివరిలో 4 స్టిచెస్ కలుపుకోవాలి. చూడండి, 4 చైన్స్ కలుపుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఇది 18 స్టిచెస్. దీనికి మనం 4 స్టిచెస్ కలుపుకోవాలి. ఇప్పుడు 22 స్టిచెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము 7th చైన్ 1 2 3 4 5 6 7 7th చైన్లో డీసీ వేసుకోవాలి. ఇదే చైన్లో 2 డీసీస్, 1 చైన్, అగైన్ సేమ్ లూప్లో 2 డీసీస్. వేసుకొని కింద 1 2 స్టిచెస్ స్కిప్ చేసేసి థర్డ్ స్టిచ్లో 1 డీసీ. తర్వాత మళ్ళీ ఇక్కడ 2 స్టిచెస్ స్కిప్ చేసి థర్డ్ స్టిచ్లో 2 డీసీస్, 1 చైన్, 2 డీసీస్, 1 చైన్, 2 డీసీస్. ఇట్లాగా మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. ఇవన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకొని రివర్స్ తిప్పుకొని, ఇదిగోండి ఈ 2 డీసీస్ సెంటర్ 1 చైన్, 2 డీసీస్, ఈ మిడిల్లో 4 టైమ్స్. మీరు కలర్ మార్చుకోవాలనుకుంటే థ్రెడ్ కలర్ మార్చుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను చేసింది. వీడియో మొదట్లో చూపించాను కదా. ఇవ్వండి 4 వేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనము ఇట్లా కాకుండా బ్యాక్, ఫస్ట్ది బ్యాక్, బ్యాక్ పోస్టు బ్యాక్ ఫేస్, నేను బ్యాక్ ఫేస్ అంటారు, దాన్ని స్టిచ్ చేసుకున్నాం. దీన్ని పోస్ట్ స్టిచ్ అంటారు. ఇక్కడ మళ్ళీ సేమ్ 4. మళ్ళీ ఇక్కడ బ్యాక్ పోస్ట్,
చూడండి సేమ్ 2 డీసీస్ 1 చైన్ అండ్ 2 డీసీస్. ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ మనం 3 చైన్స్ వేసి ఉన్నాం కదా, దాంట్లో 1 డీసీ. వేసుకొని మళ్ళీ ఇట్లా రివర్స్ తిప్పుకొని మళ్ళీ 3 చైన్స్, దీంట్లో 2 డీసీస్, 1 చైన్, ఇంకా 2 డీసీస్. ఇప్పుడు ఇందాక మనం బ్యాక్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఫ్రంట్ వేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్. ఇక్కడ డీసీ. మనము ఇటు సైడ్ ఫ్రంట్ వేసుకున్నప్పుడు మళ్ళీ ఇటు టర్న్ తిరిపినప్పుడు ఇక్కడ బ్యాక్ వేసుకోవాలి. వేసుకుంటేనే మీకు ఇట్లా లైన్ వస్తుంది అన్నమాట, లేదంటే అది వేరే మోడల్లోకి వెళ్ళిపోతుంది. ఒకటి వేసి చూపిస్తాను మీ డౌట్కి క్లియర్ చేయడానికి. మనం ఇక్కడ బ్యాక్ వేయాలి కదా, మనం ఫ్రంట్ వేసామంటే ఇదిగోండి ఈ లైన్ ఇటు సైడ్ వచ్చింది, ఇక్కడ కట్ అయిపోయింది చూడండి. ఈ లైను ఇంతవరకు వచ్చి కట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది. ఇదిగోండి ఇటు సైడ్కి వచ్చింది లైన్, ఇట్లా వస్తుంది. సో మనకు అట్లా కాకుండా మనకి కంటిన్యూ లైన్ కావాలి కాబట్టి ఇక్కడ మనం బ్యాక్ వేసుకోవాలి. నేను మీకు అది కూడా చూపిస్తాను వచ్చే వీడియోలో. ఫ్రంట్ బ్యాక్ మార్చుకొని కొన్ని డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు వచ్చే రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ఇవన్నీ ఇట్లా వస్తుంది. దీన్ని షెల్ పోస్ట్ స్టిచ్ అంటారు. అంటే ఇక్కడ మనం బ్యాక్ పోస్ట్ ఫ్రంట్ పోస్ట్ యూస్ చేసాం కాబట్టి అండి. అంటే ఇది సపరేట్గా చూపిస్తుంది. ఇంకొన్ని 2 కలర్స్లో ఇట్లాగా కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నా వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.